మీకొచ్చిన శాలరీ అంతా డిస్పోజబుల్ ఇన్‌కమ్ లాగా ఖర్చు పెట్టకూడదు. మీరు ముందు సేవింగ్స్ చేసి తర్వాత ఖర్చు పెట్టుకోండి. దానివల్ల హ్యూజ్ వెల్త్ క్రియేట్ అవుతుంది మీకు లాంగ్ రన్‌లో. సపోజ్ 21 ఇయర్స్‌లో మీరు మంత్లీ 10,000 14% రిటర్న్ వచ్చేట్టుగా ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు 45 ఇయర్స్ వచ్చేసరికి ఇంచుమించుగా 2 crores 10 lakhs వస్తుంది. అదే గనుక మీరు 4 ఇయర్స్ డిలేగా అంటే లేట్ చేసి 25 ఇయర్స్‌లో అదే 10,000 14% రిటర్న్ వచ్చేట్టుగా స్టార్ట్ చేస్తే మీకు 1 crore and 10 lakhs వస్తుంది. అంటే ఇంచుమించు 1 crore తగ్గుతుంది. సో 4 సంవత్సరాలు డిలే అవ్వడం చూసారా? మీరెంత లాస్ అవుతున్నారో. కాబట్టి మీరు ఖచ్చితంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా జాబ్ రాగానే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ లేదంటే ఏదైనా సరే మనం చూస్తున్నాం ట్రాఫిక్ పెరిగిపోయింది. ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా చాలా కష్టం అవుతుంది. కంపెనీ ఇస్తుంది కదా అనుకోవచ్చు మీరు పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్. కానీ కంపెనీ ఇచ్చేది కంపెనీలో ఉన్నంత వరకే. తర్వాత అది ఉండదు. అదే కనుక మీరు ముందే ఇంకో పాలసీ తీసుకున్నారంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఫ్యూచర్‌లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మీకు ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు రావు అసల. ఓకే. అండ్ థర్డ్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. చూస్తున్నాం వెహికల్స్ పెరిగిపోయినాయి, ట్రాఫిక్ పెరిగిపోయింది. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటే మీకు ఎటువంటి పరిస్థితుల్లో కానీ ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి యాక్సిడెంట్ అయ్యి రెస్ట్ తీసుకోవాల్సి వస్తే మీకు కంపెనీ వీక్లీ బేసిస్ మీద అమౌంట్ పే చేస్తుంది. ఎమర్జెన్సీ ఫండ్. మీరు జాబ్‌లో చేరిన తర్వాత మీకు మంత్లీ ఎంత ఖర్చులు ఉన్నాయి చూసుకోండి. దాని ప్రకారం కనీసం 3 నెలల నుంచి 6 నెలలు సరిపోయే అమౌంట్ మీరు సెపరేట్‌గా ఎఫ్‌డీలోనో ఎట్లనో లేదంటే లిక్విడిటీ ఉన్న దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. సో మీకు ఎప్పుడైనా అవసరమైతే కనుక మీ డబ్బు చేతిలో ఉంటుంది. ఎవ్వరు అడగాల్సిన అవసరం ఉండదు. అండ్ లాస్ట్ వన్ టర్మ్ పాలసీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎండోమెంట్ పాలసీలు అవి కాదని ఓన్లీ టర్మ్ పాలసీ తీసుకున్నారంటే ఒకవేళ మీకు అనుకోకుండా ఏమైనా జరిగినా మీ డిపెండ్ అయిన వాళ్ళు ఉన్నారు చూసారా మీ ఫ్యామిలీ మెంబర్స్, అది పేరెంట్స్ కానీ మిసెస్ కానీ పిల్లలు కానీ ఎవరు కానీ ఎటువంటి ఇబ్బందులు పడరు. వాళ్ళు మీరు లేరు అన్న బాధ అయితే ఉంటుంది. కానీ మీరు లేకపోయినా మీరు వాళ్ళ లైఫ్ని చూసుకున్నట్టు అవుతుంది. వాళ్ళు ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరు. సో దీని గురించి నేను ఫుల్ లెంత్ వీడియో చేశాను. వీటన్నిటి గురించి అంటే ఎస్ఐపి గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ గురించి, ఎమర్జెన్సీ ఫండ్ గురించి, టర్మ్ పాలసీ గురించి వీటన్నిటి గురించి ఫుల్ లెంత్ వీడియో చేశాను. అది చూసారంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అది లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. చూడండి, మీరు ఆలోచించుకోండి, మీరే నిర్ణయం తీసుకోండి. మీ లైఫ్ మీ చేతిలో ఉంది. ఓకే.